హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రుచికరమైన మన చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, మంచి గుమగుమలాడి, సారీ మీరు అది టేస్ట్ చేయలేరు. సో చూడంగానే చూడేసారు ఎట్లా అట్రాక్ట్ అయ్యే చికెన్ బిర్యానీ. సో ముందుగా ఇది మనం 1 కిలో ప్రాసెస్ చూసుకుందామండి. 1 కిలో చికెన్ తెచ్చుకొని దాన్ని మంచిగా 2-3 సార్లు క్లీన్ చేసుకుందాము. ఎందుకంటే బయట ఫుడ్ అనేది మనం 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది హైజీన్గా. సో ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. కాశ్మీరీ చిల్లీ అయితే బాగుంటుంది కలర్ చూడటానికి. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ హల్దీ వేసుకుందామండి. సో దాని తర్వాత ఇంకా మనము కావాల్సిన కొన్ని స్పైసెస్ ఉంటాయండి. అండ్ అంతకన్నా ముందులో మనం జింజర్ గార్లిక్ అండి ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుందాము. అండ్ 2 టూ స్పూన్ ఆఫ్ యోగర్ట్ కానీ కర్డ్ కానీ వేసుకుందాము. కర్డ్ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఒక స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకుందాము. అది కూడా ఇంట్లో చేసుకున్నైతే బాగుంటుందండి. అండ్ ఒక హాఫ్ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ ఆఫ్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుందామండి. చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా నిదానంగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఇనిషియల్ ప్రాసెస్ అండి, చాలా కీ ప్రాసెస్ ఇది. సో మనకి ముక్కకి మొత్తం మసాలా అంతా అతకాలి. చూసారు కదా ఎట్లా వచ్చిందో ఫైనల్ స్టేజ్ అనేది. సో ఇందులో కొంచెం లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మన కుక్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ బిర్యానీలో ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్ అండి. ఈ ఆనియన్స్ అనేది మనకి టేస్ట్ ఇస్తుంది అండ్ మనకి పీసెస్ కూడా మంచిగా మసాలా అనేది అంటడానికి బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఆనియన్స్ అనేది మనము వైట్ నుంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సైడ్కి పెట్టుకుందాము. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రీ హీట్ చేసుకుంటే మనకి ఆ బిర్యానీ ప్రాసెస్ అయిన తర్వాత అది పీస్ అనేది చాలా బాగుంటుంది మనకి. సో మనం ఇందులో ఎక్కువ ఆయిల్ వేసి చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకున్న ఆయిల్ సరిపోతుంది. అండ్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, ఎందుకంటే చికెన్లో మనకి ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి బయటకు వస్తుంది. సో దీంట్లో కొంచెము మన కొరియండరుగా మన మింట్ లీవ్స్ వేసుకుందాము. టేస్ట్ అనేది వస్తుంది బాగా. ఇది థర్డ్ ప్రాసెస్ అండి. సో మనకి రైస్ అనేది బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక పెద్ద కంటైనర్ తీసుకొని దాంట్లో మనము ఈ డ్రై స్పైసెస్ ఏదైతే ఉన్నాయో అన్నీ వేసుకుందాము. సో మీకు ఇది రేషియో ఎంత కావాలనేది నేను లింక్లో పెడతానండి. సాజీరా అండి, ఇట్స్ గుడ్ ఫర్ డైజెషన్. అండ్ ఇలాచీ అండ్ మన పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసుకుందాము. సో ఇందులో ఈ వాటర్లో కొంచెం మనము జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూను, మళ్ళీ ఇంట్లో చేసిన మన ఏమైనా డ్రై స్పైసెస్ పౌడర్ ఉంటే అది ఒక హాఫ్ స్పూను, కొంచెం తగినంత సాల్టు సో వేసుకొని పెట్టుకుందామండి. ఈ వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్కి. అండ్ బిఫోర్ మనం ఒక 2 అవర్స్ మనము ఇది 2 అవర్స్ మనం ఇది రైస్ అనేది కొంచెం సోక్ చేసుకోవాలండి. చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అయిపోయింది. ఈ సోక్ చేసుకున్న రైస్ని మనము మెల్లగా వేసుకుందామండి. మనం వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది. ఇందులో మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మనం ఆ రేషియో అనేది చూసుకోము. సో అది ఓవర్ఫిల్ అయిపోతే మొత్తం ఇదైపోతుందండి, మనకి ప్రాసెస్ అంతా ఇదవుతుంది. చూసారు కదా, ఇప్పుడు రైస్ అనేది అవుతుంది, మంచిగా బాయిల్ అయితే అయింది. సో దీన్ని మనము స్ట్రైనర్తో తీసుకుందాం. 50% కుక్ అయినది తీసుకున్న తర్వాత దీన్ని లేయర్స్ లాగా వేసుకుంటున్నానండి. ఒకే లేయర్ వేసుకుంటున్నాను. సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయండి, నేను ఇంకా మిగతా వీడియోలో చెప్తాను లేయర్స్ లాగా ఎలా వేసుకోవాలి, లేకపోతే అసలు కుక్ చేయకుండా ఎలా చేయాలనేది. ఇది ఒక 1 టైప్ ఆఫ్ ప్రాసెస్ అండి. సో సాఫ్రాన్ అండి, మన కుంకుమ పువ్వు అండి. ఇది వేడి పాలల్లో వేసుకుంటే చాలా మంచిది. ఐ డోంట్ రికమెండ్ కలర్ ఫుడ్స్ అండి. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. యాజ్ యు నో, మనకి చాలా రోజుల్లో చాలా క్యాన్సర్ ఇష్యూస్ వస్తున్నాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా చేసుకుందాము. సో టేస్టీగా ఉండాలి, హెల్తీగా కూడా ఉండాలి. సో నేను ఏదైతే రోస్టెడ్ ఆనియన్స్ ఉన్నాయో స్ప్రింకిల్ చేసుకున్నాను, ప్లస్ కొరియండర్ అండ్ మింట్ లీవ్స్ కూడా వేసుకున్నాను. మనం క్యాష్యూస్ ఎవరైనా తినేటట్లయితే క్యాష్యూస్ కూడా వేసుకోండి, ఫ్రై చేసి బాగుంటుంది. ఇది ఫైనల్ స్టేజ్ అండి. దిస్ ఈజ్ వెరీ కీ ప్రాసెస్ అండి, ఎందుకంటే మన పేరే చికెన్ దమ్ బిర్యానీ అండి. మనం చికెన్ అనేది ఆ దమ్ము స్టీమ్తో కుక్ అవ్వాలండి. సో అల్యూమినియం ఫాయిల్ పెట్టుకున్నాను, ఎందుకంటే నా దగ్గర అది ఎయిర్ ప్రూఫ్ది లేదు కాబట్టి. సో టైట్గా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ముందుగా మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూసారు కదా, సో అయిపోయిన తర్వాత ఎమ్మటినే తీయకూడదండి, ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి అలాగా మనము, ఎందుకంటే ఆ స్టీమ్ ఆ దమ్మంతా మనకి పీసెస్ తీసుకుంటుంది. సో మా పిల్లలు ఏంటంటే కొంచెము రోస్టెడ్ అంటే బాగా ఫ్రై అయినా అట్లా ఉంటే తింటారు. సో అందుకోసం నేను కొంచెం ఎక్కువసేపు పెట్టాను అనమాట. సో చూసారు కదా, అందుకోసమే పీసెస్ కూడా మంచి రెడ్ కలర్లో వచ్చాయి. అండ్
ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. మనము దీంట్లో కొంచెం ఆనియన్స్, రైతా, మన దాల్చా ఇలాంటి, లేకపోతే గోంగూర పచ్చడి ఇలాంటివి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. సో వేడి వేడిగా తింటే, ఎస్పెషల్లీ చలికాలం కానీ లేకపోతే సండే కానీ తింటే చాలా బాగుంటుందండి. మంచిగా తినేసి ఒక 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 కప్పు బిర్యానీ తినేస్తే మంచిగా నిద్రపోవచ్చండి. సో ఆ టేస్టే వేలా ఉంటుంది. అందుకోసమే మా నవాబుల్ కాడ నుంచి ఇప్పుడున్న ప్రతి ఒక్కరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూద్దామండి, మా మెయిన్ చెఫ్ అండి వీడు చూస్తాడు అసలు టేస్ట్ ఎలా ఉంది అనేది. సో హీ విల్ డిసైడ్ అనమాట ముక్క ఉడికిందా లేదనేసి. సో హీఈస్ ఏ మోస్ట్ నాన్ వెజ్ లవర్. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అది ఉందా లేదనేసి. సో వాడి ఎక్స్ప్రెషన్ చూస్తే ఎందుకు అది బాగానే ఉడికింది అనిపిస్తుంది. ఓకే, ఐ థింక్ అన్ని ఫ్లేవర్స్ అని వచ్చినాయి అనిపిస్తుంది. సో ఫైనల్లీ చూద్దాం ఎట్లా కాంప్లిమెంట్ ఇస్తాడు అనేది వాడు. సో ఎస్, ఫైనల్లీ ఐ థింక్ ఈ గివెన్ ద బాగుందనేసి. చూశారు కదండి బిర్యానీ ప్రాసెస్. సో నేను మీకు కావాల్సిన మెను, ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అన్నీ నేను కింద పెడతానండి మన దాంట్లో. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు ఇన్బాక్స్లో టెక్స్ట్ చేయండి. సో ఐ విల్ రిప్లై టు. థ్యాంక్ యూ అండి.